ఉద్దేశం మీకు చెప్తాను. నేను 1994లో అంటే సుమారు 31 ఏళ్ల ముందు మొదటిసారిగా కోలారులో ఎమ్మెల్యే పోటీ చేసిన. అదేంటో కానీ మోతే మండలం విషయంలో నేను కోలారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు సిలిపేట్లో ఉన్నారు. మీరు కోలారు వచ్చేసరికి నేను దూరారు. అయినా సరే పద్మావతి గారిని నన్ను మోతే మండల ప్రజలు అనేక మార్లు బాబు మీరు కొంతమంది కూర్చోవాలి అందరికి అడ్డగా లక్ష్మీనారాయణ అడ్డగా ఏమన్నట్టు విలేకరులు కూడా స్ట్రిక్ట్ గా విలేకరులు అడుగుతున్నారు. ప్లీజ్ రైతులు ఈ నాయకర్ ప్రాంతం నుంచి పద్మావతి గారిని నన్ను ఎట్లన్నా మోతే మండలాన్ని నీళ్ళు తీసుకోవాలని కోరుకునేవాడు. నా మనసులో ఉండేది అంటే హుజూర్ నగర్ కోలారు ప్రాంతంలో ఒక్క మోతే మండలానికే సరైన నీటి సదుపాయం లేదు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ వచ్చిన ఎస్ఆర్ఎస్పీ నీరు తక్కువన్నాయి అంటే స్టేజ్ 2 రావడానికి. అంతేగా సార్ అంటే ఆ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కాలువలో నీళ్లు రావడం చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే నేను చాలా కాలం ఆలోచన చేసి మోతే మండలానికి అదేవిధంగా నడిగూడ మండలంలో టేలెంట్ ఏరియాస్ కి మునగాల మండలంలో కొంత టేలెంట్ ఏరియాస్ కి పాలెం నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేశాను. మరి పాలెం కింద ఉన్న రైతులు మన వల్ల ఇబ్బంది పడదు కానీ పాలెం వారికి గోదావరి నది జలాలు తీసుకొస్తున్నాం. ఒకటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా, రెండోది మూడేరు రైతు ద్వారా. సో వాళ్ళకి పుష్కలంగా నీళ్ళు తీసుకొచ్చి అందులో కొంత భాగం మనం తీసుకుందాం ఆలోచనతో ఈ ప్రపోజల్ ప్లాన్ తయారు చేసి మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మోతే మండల చరిత్రలో మోతే కొంత నడిగూడ మునగాల మండల చరిత్రలో నిలిచిపోయే విధంగా మొత్తము ఈ 3 మండలాలకి 46,712 ఎకరాలకి మరి నీళ్లు తీసుకొచ్చే లిఫ్టిగేషన్ స్కీమ్ నిర్మాణం చేస్తున్నాము. చెప్పండి వదలేరు. ఆకలి అవుతుందో లేకపోతే వేరే కార్యక్రమం టైం అయిందో. ఓకే, అయితే దీంట్లో ఫస్ట్ మరి ఏ ఊరికి ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను మీ అందరికీ సవినీగా మనవి చేస్తున్నా. మోతే మండలంలో రావిపాడికి 1722 ఎకరాలకి నీళ్ళు వస్తాయి. రావిపాడి నుంచి ఎవరు రాలే, సపోర్ట్ కట్టయిపోతాయి. ఏ ఊరిలో సపోర్ట్ లేకుంటే నీళ్ళు వస్తాయి. సర్వాల ఊరికి 1336 ఎకరాలకి, కూడలి గ్రామానికి 2129 ఎకరాలకి, ఉర్లుగొండ గ్రామానికి 2335 గ్రామాలకి, గుర్కచెర్ల గ్రామానికి 1764 ఎకరాలకి, విమలాపురం గ్రామానికి, గోపాలపురం గ్రామానికి 269 ఎకరాలకి, మామిళ్ళగూడెం గ్రామానికి 952 ఎకరాలకి,
తుమ్మలపల్లి గ్రామానికి 710 ఎకరాలకి, సింగరాయపల్లికి 269 ఎకరాలకి, అన్నారిగూడెంకి 880 ఎకరాలకి, అంతేనా కదా, రాఘవాపురంకి 1529 ఎకరాలు.